యావత్ భారతదేశవ్యాప్తంగా ఏదైతే పాక్ గూఢచారం వ్యవహరిస్తున్నటువంటి ఏదైతే కొంతమంది స్లీపర్ సెల్స్ని అయితే ఆయా రాష్ట్రాల్లో పోలీస్ అధికారులు వాళ్ళని పట్టుకోవడం జరుగుతూ ఉంది. సో ఇందులో భాగంగా భారత్లో ఇప్పటి వరకు 9 మంది స్లీపర్ సెల్స్ని అయితే అదుపులో తీసుకున్నామని చెప్పేసి ఎన్ఐఏ కూడా మనకి క్లియర్గా స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అక్కడ ఏవైతే ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కావచ్చు, లేకపోతే దాంతోపాటు ఎక్కడెక్కడ ఇట్లాంటి గూఢచర్యం చేస్తూ ఉన్నారు, లేకపోతే ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే సున్నితంగా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని ఎవరైతే గూఢచారం నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్లీపర్ సెల్స్గా ఉన్నటువంటి వాళ్ళు పాక్ అయితే హై రిజల్యూషన్ వీడియోస్ అయితే వాళ్ళు పంపిస్తూ ఉన్నారు అని చెప్పి తెలుస్తూ ఉంది. సో సోషల్ మీడియాలో ఒకే ఒక్క పేరు ఇవాళ మారుమోగిపోతున్న పరిస్థితి ఉంది. ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, సో యూట్యూబర్గా తనకు ఒక పేరుంది, జ్యోతి మల్హోత్రా అని చెప్పేసి మనం మాట్లాడుకుంటా ఉన్నాము. సో ఈమె ఎవరైతే ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిగా తెలుస్తూ ఉంది. హర్యానాకి సంబంధించినటువంటి ఈ మహిళ ఇప్పటికే ఒక ట్రావెల్ బ్లాగర్గా తను పేరు తెచ్చుకున్న తర్వాత తన యూట్యూబ్ ఛానల్లో లక్షలాది మంది తనకి ఫాలోవర్స్ కూడా ఉన్నారు. సో గత కొంతకాలంగా ఒక 1 year నుంచి కూడా తను ఈ ట్రావెల్ పేరుతోనైతే, ఈ ట్రావెల్ వ్లాగర్ పేరుతోనైతే దేశంలోని చాలా ఎయిర్ బేసెస్ కావచ్చు, దాంతోపాటు ఆర్మీకి సంబంధించినటువంటి బేసెస్ని చిత్రీకరించడం జరిగింది. చిత్రీకరించిన తర్వాత ఆ హై రిజల్యూషన్ వీడియోస్ని పాక్ అయితే పంపించారు అని చెప్పేసి మనకి ఇంటెలిజెన్స్ వర్గాలు క్లియర్గా బయటపెట్టిన పరిస్థితి ఉంది. సో దీంట్లో క్లియర్గా తన గురించి మాట్లాడుకుంటే గత కొన్ని రోజుల క్రితం కూడా పహల్గామ్ ఉగ్రదాడి వెనుక ఉన్నది ఎవరు అని చెప్పేసి పోలీస్ అధికారులు, దాంతోపాటు ఆర్మీ, త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధికారులు పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ఉంది. దాంట్లో క్లియర్గా ఎవరైతే జ్యోతి మల్హోత్రా అస్తం అనేది చాలా పెద్ద మొత్తంలో ఉంది. సో పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి ఉగ్రదాడి జరగక ముందే తను అక్కడికి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, అసలు ఒకవేళ అటాక్ జరిగితే ఎంత సమయంలో పోలీస్ అధికారులు వస్తారు, లేకపోతే అక్కడ ఆర్మీ అనేది చేరుకుంటుంది అనే దానిపైన క్లియర్గా ఒక పక్క స్కెచ్ చేసి మరి ఇదంతా కూడా చేశారు అని చెప్పి తెలుస్తూ ఉంది. సో దీంట్లో ఏదైతే పాకిస్తాన్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో భారత్కి సంబంధించినటువంటి కొంతమందిని వల వేసి ఇదంతా కూడా వాళ్ళని ఇరికిస్తున్న పరిస్థితి ఉంది. దీంట్లో డబ్బుల ఆశ చూపించి వాళ్ళని ప్రీ ప్లాన్డ్గా వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళని ఎటు కాకుండా చేస్తూ ఉన్నారు. దాంతోపాటు వాళ్ళు ఎటనవని గంగలవని భారతదేశం అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది అనే ఒక ఇంకిత జ్ఞానం లేకుండా వాళ్ళు ఇలా ప్రవర్తించడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పుకోవాలా. కొన్ని పేపర్ ఆర్టికల్స్లో కూడా చాలా రకాలుగా మనకి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో పాక్ సైనిక రహస్యాలు ఏవైతే ఉన్నాయో, సో ఏదైతే ఉందో పూర్తిగా భారత్కి సంబంధించినటువంటి సున్నితమైనటువంటి విషయాల్ని కూడా పాక్కి చేరవేసింది జ్యోతి మల్హోత్రా అని చెప్పేసి మనకు కథనాలు అయితే వస్తూ ఉన్నాయి. దీంట్లో క్లియర్గా భారత్ అంటే ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ చాలా మంచి మెరుపు దాడులు చేయడం జరిగింది. 23 నిమిషాలలో 2 మహిళలతోనే, అంటే మా దేశపు 2 ఆడపిల్లలు చాలరా అన్నట్టుగా భారత్ ఇవాళ సవాల్ చేసి 23 నిమిషాలలో 9 ఉగ్ర సవరాల్ని లేపేసిన పరిస్థితి ఉంది. సో దాంట్లో ఎవరైతే మనకి పాకిస్తాన్కి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, దాంట్లో క్లియర్గా వాళ్ళు చెప్పారు, సో మా ఎయిర్ బేసెస్లను భారత్ దెబ్బతీసింది, తొలిసారి అంగీకరించిన దాయాది దేశం అని చెప్పేసి కూడా మనకి వార్తలు వచ్చినాయి. సో దీంట్లో కీలకంగా జ్యోతి మల్హోత్రా గురించి మాట్లాడుకోవాలండి. సో ఈమె ఏంది అసలు, ఈమె కథ ఏంది, ఈమె లెక్కేంది అని అంటే, ఇలా ఒక ట్రావెల్ వ్లాగర్గా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమెని నమ్ముకొని చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. సో దాంట్లో ఎవరికి అనుమానం లేకుండా, ఎవరికి అనుమానం రాకుండా ఆర్మీ బేసెస్ కావచ్చు అట్లాంటి ప్రదేశాలకు వెళ్ళి ఆ ఏరియాలకు వెళ్ళి ఇండియన్ ఫ్లాగ్ పట్టుకొని తను జాతీయ గీతం పాడుకుంటూ ఎవరికి అనుమానం రాకుండా ఇదంతా కూడా చిత్రీకరించడం జరిగింది అని చెప్పేసి హర్యానా పోలీసులు విస్తుపోయే నిజాలను అయితే బయటపెట్టిన పరిస్థితి ఉంది. దీంట్లో భారత్ చేసినటువంటి దాడుల విషయంలో పాక్ అయితే అంగీకరించిందని చెప్పుకోవాలా. సో దీంట్లో మెయిన్గా ఈ ఇన్ఫర్మేషన్ అనేది బయటకు పోయింది. మరి అప్పుడు మన పరిస్థితి ఏంది అనే దానిపైన అయితే చాలామంది వాళ్ళ కన్ఫ్యూజ్ అవుతున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో క్లియర్గా మనకి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. హర్యానాలోని ఇస్సార్కు చెందిన జ్యోతి మల్హోత్రా ఒక యూట్యూబర్
చేయాలని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఈమె లక్షలాదిగా ఫాలోవర్స్ కూడా తను గెయిన్ చేసుకుందని చెప్పి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. సో ట్రావెల్ బ్లాగర్గా పాకిస్తాన్కు వెళ్ళి ఆమె గూఢచారంతో వాళ్ళతో పొత్తుగూడి ఈ స్లీపర్ సెల్గా లేకపోతే ఏదైతే మనకి ఒక గూఢచారిగా తను వ్యవహరించిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము. సో దీంట్లో చాలా ఏరియాస్కి అయితే తను వెళ్ళడం జరిగింది. సో భారత్లోని పంజాబ్, దాంతోపాటు హర్యానా, రాజస్థాన్, లదాఖ్లోని భారత సైనిక పోస్టులు కావచ్చు, దాంతోపాటు వైమానిక దళ బేస్లను వాటి దగ్గరికి వెళ్ళి ఆ బేసెస్ ముందుకెళ్ళి తను హై రిజల్యూషన్ వీడియోస్తోని చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఎవరికి అనుమానం రాకుండా పాకిస్తాన్కి ఇదంతా కూడా గూఢచారం చేసిందని చెప్పేసి హర్యానా పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో ఇప్పటి వరకు ఇదంతా కూడా ఎప్పటి నుంచి చేసిరు అని చెప్పేసి అంటే 1 yearగా ఇదంతా చేసిరు. సో ఏదైతే మనకి దేశభక్తి గీయాలు పాడుతూ వందనం చేస్తూ ఏడాదిగా వీడియోలను అప్లోడ్ చేస్తుంది జ్యోతి మల్హోత్రా అని చెప్పేసి ఆర్టికల్ అయితే వచ్చింది. సో దీంట్లో అనుమానం రాకుండా చేసిందండి. ఎక్కడ కూడా ఎవ్వరికి అనుమానం రాలేదు. ఇక్కడ పోలీసులకు రాలేదు, ఆమెతో ఉంటున్నటువంటి సన్నిహితులకు రాలేదు, ఎవరికి రాలేదు అనుమానం. సో ఇంత క్లియర్ కట్గా ఈమె ఇంత చేయడం జరిగింది. సో దీంట్లో చాలాసార్లు బెట్టింగ్కి సంబంధించి కూడా తను చాలా ప్రయత్నించింది. అంటే బెట్టింగ్ ఎవరైతే పెడతా ఉన్నారో వాళ్ళ అట్లాంటి పెట్టకూడదు అని చెప్పేసి కూడా ఇట్లాంటి పోస్టులు చేయడం వల్ల ఎవరికి కూడా అనుమానం రాకుండా ఇదంతా కూడా చేసిందని చెప్పి తెలుస్తూ ఉంది. సో దీంట్లో వెనుక అంటే లోతైన గూఢచారమే ఉందని చెప్పేసి హర్యానా పోలీస్ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో క్లియర్ కట్గా ఎవరైతే జ్యోతి మల్హోత్రా గురించి మనం మాట్లాడుకుంటే గత కొన్ని రోజులుగా తనకి పాక్ నుంచి కూడా విచ్చలవిడిగా డబ్బుని కూడా వాళ్ళు పంపించారు, బ్లాక్ మనీని అని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇప్పటికే దేశంలో 9 మంది స్లీపర్ సెల్స్ని అయితే పట్టుకున్నామని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మరి పట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పోలీస్ అధికారులు 9 మందిని అరెస్ట్ చేసిరు. మరి ఈ 9 మంది అరెస్ట్ చేసిన వాళ్ళే ఇంతమంది ఉంటే మరి దొరకని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకవేళ వీళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు, మరి మేము కూడా దొరికితే మమ్మల్ని చిత్తుగా కొట్టి చంపేస్తారా అని చెప్పేసి అనుకున్న తర్వాత అండర్ గ్రౌండ్కి ఏమైనా వెళ్ళిపోయారా అని కూడా చాలామంది ఇవాళ అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇందులో క్లియర్ కట్గా కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో హెవీ రిస్ట్రిక్టెడ్ ఏరియాస్గా కొన్ని డిస్ట్రిక్ట్స్గా మనం చెప్పుకుంటా ఉన్నాము. సో గ్రేటర్ హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే ఒక 2 కూడా అరెస్ట్ చేశారు అని చెప్పేసి పోలీస్ అధికారులు వెల్లడించడం జరిగింది. సో కొన్ని జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలలో కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు, ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతూ ఉన్నారు. ఎవరైతే సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రామ్ ఐడీస్ని క్రియేట్ చేసుకొని దాంట్లో నేను క్లియర్గా చెప్తాను, మంచిగా మీరు వినండి. దీంట్లో విస్తుపోయే నిజాలని కూడా బయటపెట్టడం జరిగింది. దీంట్లో క్లియర్గా ఎవరైతే యంగ్స్టార్స్ ఎవరైతే ఉన్నారో ఆ యంగ్స్టార్స్ ఎవరైతే సోషల్ మీడియా వేదికగా ఎవరైతే ఉగ్రవాదాన్ని పెంచిపోతున్న వాళ్ళు యంగ్స్టార్స్ని మాత్రమే టార్గెట్ చేయడం జరిగింది. ఆ యంగ్స్టార్స్ని టార్గెట్ చేసిన తర్వాత వాళ్ళు రిప్లై ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా భారత్ని ఏ రకంగానైనా దొంగ దెబ్బ తీయాలనే ఒక సంకల్పంతో వాళ్ళు వందలాదిగా గ్రూపులుగా ఏర్పడి వందలాది మందిని ఇట్లాంటి ఉగ్రవాదంకి ఇట్లాంటి టెర్రరిస్ట్ గ్రూప్లలో వాళ్ళని చేర్పిస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా విసిపోయే నిజాల్ని బయటపెట్టారు. సో ఇందులో దాదాపు కొన్ని రాష్ట్రాలలో అంటే ఇప్పుడు హర్యానా కావచ్చు, పంజాబ్ లాంటి రాష్ట్రాలలో కొంతమంది స్లీపర్ సెల్స్ని కూడా వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఒక గ్రూప్గా ఏర్పడి వాళ్ళ కింద దాదాపు వందలాది మందిని వాళ్ళు ఈ ట్రైన్ అయితే చేస్తూ ఉన్నారు. సో మానవ అణుబాంబుల్లాగా వాళ్ళని తయారు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి పోలీస్ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ భారత్లో ఇది ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ స్లీపర్ సెల్స్ ఎంత డేంజర్ కావాలంటే వాళ్ళు బాంబులు అమర్చుకొని ఎక్కడైతే పబ్లిక్ ఎక్కువగా గ్యాదరింగ్ ఉన్నటువంటి ఏరియాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఒక మానవ అణుబాంబుల్లాగా అంటే అక్కడ యాక్టివేట్ చేస్తే వాళ్ళ ప్రాణమే పోవడం కాదు, అక్కడ ఉన్నటువంటి వందలాది మంది ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఉంటుంది. సో అక్కడ నేను ఒక్కరిని చచ్చిపోతున్నా అని వాళ్ళు ఆలోచించరు. 100 మందిని నేను తీసుకోబోతున్నా, నన్ను అల్లా ఖచ్చితంగా నన్ను కాపాడుతాడు, నాకు స్వర్గాన్ని ప్రాప్తిస్తాడు అని చెప్పేసి ఒక పిచ్చి నమ్మకంతో ఈ పిచ్చిన కొడుకులు ఇట్లాంటి కథలకైతే పడతా ఉన్నారని చెప్తా ఉన్నారు. సో ఎందుకంటే ఇట్లాంటి మాటలు మాట్లాడొద్దు, ఎందుకంటే వాళ్ళు మన దేశం పైన ఇలా ఇట్లాంటి దొంగ దెబ్బలు తీస్తున్న వాళ్ళపైన ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిందే. ఇప్పటి వరకు మనం నోరు మెదపలేము కాబట్టే భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీ సోదరులు ప్రతి ఒక్కరు కూడా మన హిందూ ముస్లిం బాయ్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ ఉంటాం.
సో మనం ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టేలాగా మనం మాట్లాడలే. కాకపోతే ఇప్పుడు సమయం ఆసన్నమైంది కాబట్టి వాళ్ళ గురించి ఇంత ఇట్లా మాట్లాడాల్సి వస్తుంది. సో ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే కూడా ఖచ్చితంగా మమ్మల్ని క్షమించండి. సో ఖచ్చితంగా ఎవరైతే ఇట్లాంటి ఉగ్రవాదాన్ని ఉసగొల్పుతా ఉన్నారో, ఉగ్రవాదానికి సంబంధించి ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్నారో, మీ ఏరియాలలో మీ ప్రాంతాలలో ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు అనుమానాస్పదంగా కనిపించినా కూడా ఖచ్చితంగా డయల్ 100కి కాల్ చేయండి. ఖచ్చితంగా మీ ఇన్ఫర్మేషన్ని గోప్యంగా ఉంచామని చెప్పేసి పోలీస్ అధికారులు కూడా జిల్లాల వారీగా ఇవాళ పోలీస్ కమిషనర్స్ అయితే వాళ్ళు చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనప్పటికీ ప్రతి జిల్లాలో కూడా ఇవాళ ఒక హై టెన్షన్ అనేది ఏర్పడింది. ప్రతి జిల్లాలో కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు అనే ఒక క్లియర్ స్టేట్మెంట్ కూడా ఎన్ఐఏ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇందులో భాగంగానే ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే ఖచ్చితంగా మీరు పోలీసులకు కంప్లైంట్ అయితే చేయండి అని చెప్పేసి ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి పోలీస్ కమిషనర్స్ ఇవాళ వాళ్ళు వేడుకుంటున్న పరిస్థితి.